కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ముఖ్యంగా పొట్టకోటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే కార్మికులకు తీపి కబురు అందించింది. వలస కూలీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరాను భారీగా పెంచుతూ పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న డిమాండ్ను గుర్తించిన ప్రభుత్వం సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ అడుగు వేసింది. కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక లేఖ రాశారు. ప్రతి రాష్ట్రానికి కేటాయించే రోజువారీ కోటాను ప్రస్తుతం ఉన్న పరిమాణం కంటే రెట్టింపు చేయాలని ఆయన స్పష్టం చేశారు. సరఫరాలో ఎక్కడ జాప్యం జరగకూడదని, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. సాధారణంగా 14.2 కిలోల పెద్ద సిలిండర్లు కొనుగోలు చేయడం, వాటిని భద్రపరచడం వలన కూలీలకు ఆర్థికంగా, భౌతికంగా భారంగా మారుతుంటుంది. ఈ నేపథ్యంలో 5 కిలోల చిన్న సిలిండర్లు వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. ఇప్పుడు వీటి లభ్యతను పెంచడం ద్వారా గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే సకాలంలో సిలిండర్లు అందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కేవలం కోటాను పెంచడమే కాకుండా పంపిణీ వ్యవస్థలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలని కేంద్రం ఆదేశించింది. ముఖ్యంగా చిన్న సిలిండర్ల రిటైల్ విక్రయ కేంద్రాలను పెంచడం ద్వారా కార్మికులు సులభంగా వీటిని పొందే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనధికారికంగా జరిగే గ్యాస్ విక్రయాలకు అడ్డుకట్ట పడటమే కాకుండా పేదలకు భరోసా లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు గ్యాస్ వినియోగం పెరగడం, ముఖ్యంగా నిర్మాణ రంగం, ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో వలస కార్మికుల సంఖ్య పెరగడంతో ఈ నిర్ణయం అనివార్యమైంది. అందరికీ ఇంధనం, అందరికీ భద్రత అనే నినాదంతో ముందుకు సాగుతున్న పెట్రోలియం శాఖ ఈ కొత్త మార్గదర్శకాల ద్వారా అట్టడుగు వర్గాలకు కూడా వంట గ్యాస్ చేరువ చేయడంలో మరో ముందడుగు వేసిందనే చెప్పాలి.